అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ డే 24 ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన క్వశ్చన్ సార్ట్ ద అరే యూజింగ్ క్విక్ సార్ట్. సో ఇవాల్టి మన అల్గోరిథం, సార్టింగ్ అల్గోరిథం ఈజ్ క్విక్ సార్ట్ అనమాట. ఓకే, సో ఈ క్విక్ సార్ట్ ఎలా పనిచేస్తుంది? సో లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్ ఏంటి? 74351 కదా. సో బేసిక్గా మన లాజిక్ ఏంటంటే, ప్రతిసారి ఏం చేస్తామంటే మనకున్న అర్రే లోపల ఓకే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం. ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కరెక్ట్ ప్లేస్ ఏంటి అనేది చెక్ చేసి దాంట్లో ఈ యొక్క ఎలిమెంట్ని పెట్టేస్తాం. సో దీని యొక్క కరెక్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఎండ్లో అవుతుంది. బేసిక్గా ఎండ్లో వచ్చింది కదా. సో ఇటుపక్క ఏమీ లేదు, ఇటుపక్క వీ హ్యావ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ పార్ట్ ఆఫ్ ఇట్ని అగైన్ సార్ట్ చేస్తాం. ఈ పార్ట్ ఆఫ్ ఇట్ ఒకవేళ ఉండుంటే అగైన్ సార్ట్ చేస్తాం. అదేంటని అర్థం కాలేదన్నా అంటే let me explain it using another example. So let's say we have something like 1 8 or 1 8 వద్దు, something like okay wait 4 6 1 2 3 అనుకోండి. ఓకే, దీన్ని సార్ట్ చేస్తే ఏమవుతుంది? 1 2 3 4 6 అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనకి ఏదైతే ఈ యొక్క 4 అనే ఎలిమెంట్ ఉందో విచ్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇది కరెక్ట్ పొజిషన్లో లేదు. దీని కరెక్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఇక్కడ. ఓకే, సో బేసిక్గా మనం ఎలాగోలా చేసి ఏదో ఒక అల్గోరిథం వాడి దీన్ని బేసిక్గా ఈ పొజిషన్లోకి తీసుకుని వస్తాం. ఈ పొజిషన్లోకి తీసుకుని వచ్చాక వీ విల్ హ్యావ్ సమ్ సీక్వెన్స్ ఆన్ దిస్ సైడ్, సమ్ సీక్వెన్స్ ఆన్ దిస్ సైడ్. అవునా? సో ఈ సీక్వెన్స్ని మళ్ళీ సార్ట్ చేస్తాం అండ్ ఈ సీక్వెన్స్ని మళ్ళీ సార్ట్ చేస్తాం. ఎలా అన్నా అంటే మళ్ళీ ఈ సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడతాం. అగైన్ విల్ హ్యావ్ 2 పార్ట్స్, అగైన్ దాన్ని సార్ట్ చేస్తాం, దీన్ని సార్ట్ చేస్తాం. దీంట్లో కూడా మళ్ళీ సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెడతాం. అగైన్ దాని యొక్క లెఫ్ట్ని రైట్ని మళ్ళీ ఇండివిజువల్గా ఏం చేస్తాం? సార్ట్ చేస్తాం. దాట్స్ ది ఆల్ అబౌట్ కైండ్ ఆఫ్ దట్స్ ది అల్గోరిథం వేర్ అండ్ హౌ వీ యూజ్ క్విక్ సార్ట్ అనమాట. ఓకే, గాట్ ఇట్? సో బేసిక్లీ ఈ యొక్క క్విక్ సార్ట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క స్పెసిఫిక్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ఏ విధంగా పెట్టగలమని తెలియాలి, అంతే కదా. సో వన్స్ యూ నో హౌ యూ కెన్ ప్లేస్ దిస్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ అబౌట్ బేసిక్లీ అప్లయింగ్ రికర్షన్ అండ్ ఫాలోయింగ్ ద సేమ్ అప్రోచ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ అండ్ రైట్ సైడ్ పార్ట్. అవునా? సో బేసిక్గా ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్లేసింగ్ ది ఎలిమెంట్ ఆన్ ది ఎగ్జాక్ట్ రైట్ పొజిషన్ని పార్టీషనింగ్ అంటారు. ఓకే, పార్టీషనింగ్ అంటారు. సో ఈ పార్టీషనింగ్ అల్గోరిథం మీకు వస్తే క్విక్ సార్ట్ ఈజ్ రియలీ ఈజీ. ఓకే, సో మనం కోడ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ ఓపెన్ చేస్తే ఇఫ్ యూ సీ ఇదేమైనా ఏంటి? పార్టీషన్ అల్గోరిథం. సో ఇఫ్ యూ గో టు ద ఇంట్ మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ అ అర్రే 74351 అండ్ వీ హ్యావ్ ఎన్ ఎంత? ఎన్ బేసిక్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ 1 2 3 4 5 కాబట్టి 5 ఉన్నాయి. తర్వాత క్విక్ సార్ట్ని కాల్ చేస్తున్నాం అండ్ ఫైనలీ టోటల్ అర్రేని ప్రింట్ చేస్తున్నాం. క్విక్ సార్ట్లోకి వెళ్తే ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ని కాల్ చేస్తున్నాం. పార్టీషన్ కాల్ చేశాక బేసిక్గా ఆ పార్టీషన్ యొక్క ఎలిమెంట్ పైవట్లో స్టోర్ చేస్తున్నాం. ఇదంతా ఏంటి? అప్లయింగ్ ద సేమ్ క్విక్ సార్ట్ ఆన్ లెఫ్ట్ సీక్వెన్స్. ఇదేంటి? అప్లయింగ్ ద సేమ్ క్విక్ సార్ట్ ఆన్ రైట్ సీక్వెన్స్. సో రికర్షన్ వాడి వీ విల్ రిపీట్ ఇట్ అంటిల్ వీ హ్యావ్ లో లెస్ దెన్ హై, అంటే మనకి బేసిక్గా మోర్ దాన్ 1 ఎలిమెంట్ సీక్వెన్స్లో లేనప్పుడు దెన్ వీల్ సే లో ఈజ్ లెస్ దెన్ హై బికాస్ లో విల్ బికమ్ ఈక్వల్ టు హై. సో ఇదేంటన్నా అంటే అది ఫాస్ట్ చెప్తున్నాం అంటే మీరు ఆల్రెడీ మర్జ్ సార్ట్ చూసుంటే ఇప్పుడు నేను చెప్పే ఏ పాయింట్ కూడా మీకు కష్టంగా ఉండదు. ఓన్లీ ప్రస్తుతాన్ని మీకు కష్టంగా ఉండేది పార్టీషన్ అంటే ఏంటి. సో ఆ పార్టీషన్ అంటే ఏంటి, ఎలా చేస్తాం అనేది విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, సో పార్టీషన్ యొక్క అల్గోరిథంలో మెయిన్ థింగ్ ఏంటి అంటే మెయిన్ థింగ్ జస్ట్ ఇదనమాట. సో ఇక్కడ ఉంది చూసారా? ఐ జస్ట్ కాపీ దిస్. ఓకే, లెట్ మీ గో టు హోమ్ అండ్ లెట్ మీ ఎంటర్ టెక్స్ట్ హియర్. సో బేసిక్గా మన యొక్క పైవట్ అల్గోరిథం ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. లెట్ మీ బ్రింగ్ ఇట్ టు ద స్టార్టింగ్ అండ్ దీన్ని మూవ్ చేస్తాను. లెట్ మీ మూవ్ దిస్. ఓకే, సో మన పైవట్ అల్గోరిథం ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఓకే, సో ఇదేంటి? లెట్ మీ టెల్ యూ. సో మనం ఏం చేద్దామంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ స్క్రీన్ని క్లియర్ చేద్దాం. లెట్ మీ క్లియర్ దిస్. మళ్ళీ కైండ్ ఆఫ్ ఇన్సర్ట్ చేస్తాను దీన్ని. ఓకే, let me increase the width of the text. Okay, let me bring it to the same alignment. Okay, ఈ విధంగా ఉంది కదా. let me take example ఏంటి? మనకి 4 1 6 2 అనుకుందాం. 6 2 3 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే,
మనం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుంటాం. ఒకటేమో I, ఒకటేమో J. I will always start with the first, J always at the end. Okay, so if you see I is low and J is high. Okay, great. So basically what we do after that, basically we will choose a pivot element, and మన కేసులో ఇందాక చెప్పినట్లుగా పైవోట్ ఇస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్. పైవోట్ అంటే ఏంటన్నా అంటే, సో పైవోట్ అంటే ఏ ఎలిమెంట్ని తీసుకెళ్ళి మీరు కరెక్ట్ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నారు. ఇట్ కెన్ బీ ఎనీథింగ్, బట్ మనకి క్విక్ సార్ట్లో ఇన్సైడ్ ద క్విక్ సార్ట్ ఇట్స్ మోస్ట్లీ టేకెన్ యాజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్. మీరు దేని మీదైనా కైండ్ ఆఫ్ చేయొచ్చు, బట్ లాజిక్ కొద్దిగా మారిపోతుంది. బట్ మోస్ట్లీ క్విక్ సార్ట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో పెడతాం. సో మన కేసులో పైవోట్ విల్ బీ ఎస్ ద ఫస్ట్ ఎలిమెంట్ విచ్ ఈస్ ARR ఆఫ్ లో. సో ఇఫ్ యూ సీ పైవోట్ ఈస్ ARR ఆఫ్ లో కదా. సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఆ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ 2 థింగ్స్. సో ARR ఆఫ్ I ఏంటి 4. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవోటా, బికాస్ మన కేసులో పైవోట్ ఎంత, పైవోట్ ఈస్ 4. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో మూవ్ I ఫార్వర్డ్. ఓకే, సో ఆ తర్వాత అగైన్ ఇదేంటి 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదు, కాబట్టి I ఇక్కడితో ఆగిపోతుంది. నౌ వాట్ అబౌట్ దిస్ వన్, ARR ఆఫ్ J గ్రేటర్ దెన్ పైవోటా, 3 గ్రేటర్ దాన్ 4 కాదు, కాబట్టి ఇక్కడతో J ఇక్కడే ఆగిపోతుంది. J మైనస్ మైనస్ జరగదు. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మనం ఏం చేస్తామంటే ఈ Iని Jని స్వాప్ చేస్తాం. ఏం చేస్తాం, ఈ Iని Jని స్వాప్ చేస్తాం. సో I will become what, yeah, I will become 3, J will become 1. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ I అండ్ J ఒకవేళ ఆ రెండు కూడా ఈ విధంగా ఉంటే I లెస్ దెన్ J, ఆబ్వియస్లీ I ఇక్కడ ఉంది విచ్ ఈస్ 0 1 2 3 4, ఇండెక్స్ ఆఫ్ I ఈజ్ 1, J ఈజ్ 4, I ఈజ్ లెస్ దాన్ J, కాబట్టి మనం స్వాప్ చేస్తున్నాం. యాజ్ సెడ్ 3 and 1 స్వాప్ అయ్యాయి అండ్ కరెక్ట్ పొజిషన్స్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత వీల్ అగైన్ కంటిన్యూ ద సేమ్ థింగ్. కంటిన్యూ చేసినప్పుడు ఇఫ్ యూ సీ వాట్ విల్ వి డూ, అగైన్ బేసిక్గా I అండ్ Jని చెక్ చేస్తాం. ఇఫ్ యూ సీ బేసిక్గా ఈ విధంగా చేశాక ఆఫ్టర్ యూ హ్యావ్ స్వాప్డ్ అగైన్ వైల్ I ఈజ్ లెస్ దాన్ J, విల్ కమ్ బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్. నౌ ఈసారి ARR ఆఫ్ I ఎంత, ఇట్ ఈస్ 3. ఓకే, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూవా కాదా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్, టెల్ మీ. ఇట్ ఈజ్ కరెక్ట్, కాబట్టి మూవ్ ఫ్రంట్. ఓకే, దిస్ విల్ బికమ్ యువర్ న్యూ I అండ్ చెక్ దిస్. బేసిక్గా ARR ఆఫ్ J 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 4 కాదు, కాబట్టి J ఇంకా మూవ్ అవ్వలేదు. అగైన్ Iని Jని స్వాప్ చేస్తాను బికాస్ I ఈజ్ లెస్ దాన్ J. సో దిస్ విల్ బికమ్ 1, దిస్ విల్ బికమ్ 6. ఓకే, మళ్ళీ డూ ద సేమ్ థింగ్. ఈజ్ బేసిక్లీ I లెస్ దాన్ ఈక్వల్ టు పైవోట్, ఎస్, కాబట్టి I ఇంక్రిమెంట్ అవుతుంది. I విల్ గో హియర్. వాట్ అబౌట్ J, J బేసిక్గా 6 అంటే 6 గ్రేటర్ దాన్ 4 కదా, గ్రేటర్ దాన్ 4, కాబట్టి J విల్ కమ్ హియర్. సో I అండ్ J రెండు 2నే పాయింట్ చేస్తున్నాయి. సో అందువల్ల I లెస్ దాన్ J కరెక్ట్ కాదు. సో అక్కడితో మనం లూపింగ్ ఆగిపోతుంది. సో I అండ్ J ఐదర్ సేమ్ పొజిషన్కి వచ్చేసినా ఆర్ బేసిక్గా J ఇటుపక్కి I ఇటుపక్కి వెళ్ళిపోయినా, J లెస్ దెన్ I అయినా ఆర్ J ఈక్వల్ టు I అయినా, ఈ రెండు కేసులో మనం అక్కడితో ఆపేస్తాం. బికాజ్ వీ డూ ఇట్ ఓన్లీ వెన్ I ఈజ్ లెస్ దెన్ J ఇన్ కైండ్ ఆఫ్ లూపింగ్. సో మనకి ఈ విధంగా ఏమైంది, సో ఫైనల్లీ ఏం చేస్తామంటే వెన్ I ఈజ్ నాట్ లెస్ దెన్ J, ఫైనల్ స్వాప్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ని అంటే పివోట్ని అండ్ ARR ఆఫ్ Jని స్వాప్ చేస్తాం. ARR ఆఫ్ J ఏంటి, ఇది, పివోట్ ఏంటి, ఇది. సో ఇక్కడ 2 వెళ్తుంది, ఇక్కడికి 4 వెళ్తుంది. అర్థమైందా? సో ఇది 2, ఇది 4, అవునా? సో ఇఫ్ యూ సీ 4 దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. బికాజ్ సార్ట్ చేస్తే ఏమవుద్ది, 1 2 3 4 6 అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ 4 దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ రిటర్న్ ద J ఎలిమెంట్, అంటే బేసిక్గా ఈ 4 యొక్క కరెక్ట్ పొజిషన్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. సో ఇఫ్ యూ సీ వీఆర్ రిటర్నింగ్ J. సో కాబట్టి ఏమవుతుంది, బేసిక్గా ఆ యొక్క క్విక్ సార్ట్ అల్గారిథం లోపల పివోట్ లోపలికి ఆ J యొక్క వాల్యూ వస్తుంది. J యొక్క వాల్యూ ఏంటి ఈ కేసులో, ఇండెక్స్ 3 కదా. సో ఇండెక్స్ 3 మనకి ఈ యొక్క పివోట్లోకి వచ్చింది. సో పివోట్లోకి 3 వచ్చింది కాబట్టి బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, క్విక్ సార్ట్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఈసారి
left sequence is from index 0 to basically 3 and right sequence is basically ఈ యొక్క సింగిల్ ఎలిమెంట్, బికాస్ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ సింగిల్ ఎలిమెంట్ని అగైన్ సార్ట్ చేయక్కర్లేదు బికాజ్ ఇట్స్ ఆల్రెడీ సార్టెడ్. చూసారా, బేసిక్గా మనం పిక్ సార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్ దేన్ని అయితే పివోట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ ఆబ్వియస్లీ కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అండ్ దీని యొక్క రైట్ సైడ్లో అన్ని ఎలిమెంట్స్ ఈ పివోట్ కంటే పెద్దగా ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్లో అన్ని ఎలిమెంట్స్ పివెంట్ కంటే చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకే ఎలిమెంట్ ఉంది, ఒకే ఎలిమెంట్ ఉంటే ఇట్స్ ఆబ్వియస్లీ సార్టెడ్. కాబట్టి 6 కూడా దాని యొక్క కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి దీనికి అసలు అగైన్ వన్ మోర్ టైం క్విక్ సార్ట్ కాల్ అవ్వదు బికాస్ క్విక్ సార్ట్లో కూడా ఇట్ ఈస్ చెకింగ్ లో లెస్ దెన్ హయ్యా. ఈ యొక్క కేసులో బేసిక్గా ఈ యొక్క లెఫ్ట్ సీక్వెన్స్ రైట్ సీక్వెన్స్లో ఓన్లీ 6 ఉంది కాబట్టి లో కూడా 4 ఇండెక్సే, హై కూడా 4 ఇండెక్సే. కాబట్టి ఇట్ విల్ నో లాంగర్ అగైన్ కాల్ క్విక్ సార్ట్. సో దిస్ ఈజ్ సార్టెడ్. కానీ ఇక్కడ వీ హ్యావ్ 2 3 1 కదా, ఈ 2 3 1 అగైన్ వీటి మీద మళ్ళీ క్విక్ సార్ట్ కాల్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ పివోట్ తీసుకుని 2 విల్ బి పివోట్. దీని యొక్క పివోట్ బట్టి అగైన్ వీ విల్ కైండ్ ఆఫ్ పుట్ దిస్ ఇన్ టు ద కరెక్ట్ పొజిషన్. అంటే ఇక్కడికి వెళ్తుంది, కరెక్ట్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్ కదా, దీనికి వెళ్తుంది. అగైన్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సింగిల్ కాబట్టి అగైన్ అక్కడితో మన అల్గోరిథం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా రికర్షన్ వాడుకుని బేసిక్గా పార్టీషన్ యూస్ చేసుకుంటూ మనం క్విక్ సార్ట్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, దాట్స్ ఇట్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోలేదంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావెంట్ అండర్స్టూడ్ దిస్ ద రీజన్ ఈజ్ మీరు మర్జ్ సార్ట్ని క్లారిటీగా అర్థం చేసుకుని ఉండకపోయి ఉండొచ్చు. ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో డే 23 మర్జ్ సార్ట్. ఐ థింక్ ద వీడియో ఈజ్ అబౌట్ 20-25 minutes. వాచ్ ఇట్ కంప్లీట్లీ 2 or 3 times. ఓన్లీ దెన్ మీకు ఈ యొక్క రికర్షన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అండ్ క్విక్ సార్ట్లో బేసిక్గా ఈ పార్టీషన్ ఒకవేళ తెలిస్తే దట్స్ ఇనఫ్. సో క్విక్ సార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ పార్టీషన్ అల్గోరిథం ఒకటే మీకు అర్థమవుతే విచ్ ఈస్ ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ది కోడ్, ఇది మీకు అర్థమవుతే దట్స్ ఇట్. బికాజ్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ అబౌట్ రికర్షన్ అండ్ ఈ రికర్షన్ని ఆల్రెడీ మనం మర్జ్ సార్ట్లో యూజ్ చేసాము. ఓకే, లెట్ మీ రన్ ద కోడ్. సో ఇఫ్ యూ సీ 1 3 4 5 7 వచ్చేసింది, ఇట్ ఈస్ సార్టెడ్. ఓకే పక్కా, గ్రేట్. సో విత్ దట్ నోట్ ఇఫ్ యూ వాంట్ ద కోడ్ కమెంట్స్లో ఉంటుంది, ఓపెన్ చేయండి, ఫోక్ చేసుకోండి, లాగిన్ ఆర్ సైన్ అప్ అవ్వండి. ఆఫ్టర్ దాట్ యూ విల్ హ్యావ్ ద కోడ్ ఇన్ యువర్ స్పేస్ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ ద కోడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.